అధ్యక్ష, విమ్స్ హాస్పిటల్ని ఎప్పట్లోగా ప్రారంభిస్తారు అని అడగడం జరిగింది అధ్యక్ష. పునరుద్ధరిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఇది గత 4 సంవత్సరాల నుండి కూడా బిల్డింగులు కట్టి మరి బిల్డింగులు కూడా బీటలు వారిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. విమ్స్ హాస్పిటల్ని ఎప్పట్లోగా ప్రారంభిస్తారు? ప్రారంభించే ఆలోచన ఉందా లేదా? అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మొదటి క్యాబినెట్ ఏయూలో పెట్టినప్పుడు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 60 కోట్ల రూపాయలు విమ్స్ హాస్పిటల్కి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వాస్తవమా కాదా? వాస్తవం అయితే ఆ నిధులు 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారా లేదా? అదే కేబినెట్ మీటింగ్లో అధ్యక్ష 3 నెలల్లో విమ్స్ హాస్పిటల్ని ప్రారంభిస్తామన్న మాట వాస్తవమా కాదా? వాస్తవం అయితే ఎందుకు ప్రారంభించలేదు? అధ్యక్ష, విమ్స్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయటానికి ఏమైనా ప్రభుత్వ ఆలోచన ఉందా? అధ్యక్ష, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష ఉత్తరాంధ్ర అటు ఈస్ట్ గోదావరి నుండి శ్రీకాకుళం వరకు కూడా ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి విమ్స్ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని 2007లోనే శంకుస్థాపన చేయటం జరిగింది అధ్యక్ష. సుమారు 110.24 ఎకరాల్లో 1130 పడకలతో 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో 6 బ్లాకుల్లో దీన్ని ఏర్పాటు చేయాలని మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈవేళ ప్రభుత్వం 200 పడకలతో 7 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఏర్పాటు చేస్తానన్న మాట నాకున్న సమాచారం మేరకు చెప్తున్నాను అధ్యక్ష. ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా? అధ్యక్ష, ఇటు ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుండి కూడాను ఆరోగ్యపరంగా విశాఖపట్నంకి వస్తున్న పరిస్థితి చాలా ఉంది అధ్యక్ష. ఉన్న ఒక్క కేజీహెచ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా ఆ విషయం తెలుసు. మంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా పోయాను అధ్యక్ష. అక్కడికి ఒక్కొక్క బెడ్కి చిన్నపిల్లలైతే 2-3 పడుకున్న పరిస్థితి, బర్నింగ్ కేసులు కూడాను 2-3 ఒక్కొక్క బెడ్కు పడుకునే పరిస్థితి, యాక్సిడెంటల్ కేసులు కూడాను 2-3 పడుకున్న పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో విమ్స్ హాస్పిటల్ అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తలపెడితే మరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా దాన్ని అంటీ ముట్టనట్టు ఉన్న పరిస్థితి. ఒక పక్క శిథిలా వ్యవస్థలో ఆ బిల్డింగులంతా వెళ్ళి ఉన్న పరిస్థితి అధ్యక్ష. మొన్ననే నేను పోయి చూడడం కూడా జరిగింది అధ్యక్ష. అలాంటి పరిస్థితులు ఉన్న పరిస్థితి అధ్యక్ష. మరి ఇటు మరి తెలంగాణకైతే నిమ్స్ ఉంది అధ్యక్ష, అటు రాయలసీమ ప్రాంతానికి సిమ్స్ ఉంది అధ్యక్ష. మా ప్రాంతానికి మరి వెనకబడ్డ ప్రాంతాలన్నింటినీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తాం, వాళ్ళని కూడా ఆర్థికంగాను మరి ఆరోగ్యపరంగాను మరి చూస్తానన్న అధ్యక్ష. హెల్త్ సంబంధించి అధ్యక్ష ఇంకా అనుబంధంగా కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా దీనికి అనుబంధంగానే రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష గిరిజన ప్రాంతానికి మీ అనుమతితో గిరిజన ప్రాంతానికి కూడా సంబంధించి అధ్యక్ష అక్కడ అరకువేలి ప్రాంతంలో కూడా 200 పడకలతో, పాడేరులో 200 పడకలతో కూడాను టెలిమెడిసిన్ అనే పద్ధతిలో మరి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్గా కాకుండాను ఇక్కడున్న ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లందరినీ కూడాను గ్రామీణ ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా వైద్యం చేయించాల్సి ఆలోచన చేశారు అధ్యక్ష. కానీ గిరిజన ప్రాంతంలో అధ్యక్ష ఈ 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష, ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష 2 సంవత్సరాల నుండి ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ కూడా లేరు అధ్యక్ష. సుమారు అరకువేలి నుండి ముఖ్యమంత్రి గారేమో అరకువేలి నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు సార్ అధ్యక్ష, హెడ్ క్వార్టర్ని. నిజంగా నా నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్ష. మరి అలాంటి అరకువేలి హెడ్ క్వార్టర్లో
సిఎస్సి ఉంటే అక్కడ ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ కూడా లేకపోతే మరి ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా దత్తత తీసుకున్న పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి